ఈ రేవంత్ రెడ్డి గారికి సంబంధించిన ఒక వార్త చూస్తే రాష్ట్ర విద్యాశాఖ హైదరాబాద్లోని శిల్పకళా వేదికలో నిర్వహించిన గురు పూజోత్సవంలో సీఎం రేవంత్, మంత్రి పొంగులేటి, కేకే తదితరులు ఉన్నారు. పల్లెలకు డ్రగ్స్ అట. గతంలో పట్టణాలకే పరిమితం, నేడు ఊళ్ళకు వెళ్తున్నాయి. పిల్లలను కనిపెట్టుకుని ఉండండి. తప్పుదారి పట్టిన విద్యార్థులను సక్రమ మార్గంలో పెట్టే బాధ్యత మీదే. పిల్లలతో కలిసి మీరు భోజనం చేయండి. కార్పొరేట్ కంటే నాణ్యమైన విద్య అందిస్తాం. ఏడందిస్తున్నారేమో. ఇందుకు ఏం చేయాలో చెప్పండి, చేస్తాం. మనమంతా బలమైన తెలంగాణ నిర్మిద్దాం. గురు పూజోత్సవ కార్యక్రమంలో ప్రభుత్వ ఉపాధ్యాయులతో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తాము చేసిన పనులతో ప్రభుత్వ స్కూళ్లలో 3 లక్షల మంది విద్యార్థులు పెరిగారని వ్యాఖ్యానట. ఏం పెరిగినరో ఏం కథలో తెలియదు కానీ డ్రాప్ అవుట్స్ మాత్రం అదే విధంగా ఉన్నారు. అయితే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఏమంటారంటే 2 పాయింట్లు మీతో పంచుకుంటా. ఏంటంటే గతంలో పట్టణాలకే పరిమితం డ్రగ్స్ ఇలా ఊళ్ళో కూడా వెళ్తున్నాయి అంటున్నారు. ఈ మాట గురించి మాట్లాడుకుందాం. డ్రగ్స్ వెళ్తున్నాయి, ఎస్ నిజమే వెళ్తున్నాయి. చాక్లెట్లు అమ్మినట్లు అమ్ముతున్నారు, చాక్లెట్లు పెట్టి, అది నిజమే. కానీ మద్యం ఎట్లుంది ఇవాళ? గతంలో మీరు ప్రతిపక్షంలో ఉన్నప్పుడు బీఆర్ఎస్ పై అడ్డగోలుగా ఆరోపణలు చేశారు, తాగుబోతు తెలంగాణ వేశారు. మరి మీరు చేస్తున్నది ఏంది? మీకు ఆదాయం సృష్టించడానికి తెలియక మద్యం మీద పడి ఏడుస్తున్నారు. ఇప్పుడు మీరు ఊరికి వయసు తెస్తామని మీరు అంటున్నారు. గతంలో బీఆర్ఎస్నే అడ్డగోలుగా తిట్టారు ప్రతిపక్షం. మరి మీరు చేస్తున్నది ఏముంది? డ్రగ్స్ కాదండి, అన్నీ చేరినాయి, ఊళ్ళకి అన్నీ చేరినాయి, అంత అప్డేట్ అయిపోయినాయి. ఇక ప్రభుత్వ స్కూల్లో చూస్తే ఏంది, పిల్లలతో కలిసి మీరు భోజనం చేయండి, మంచి మాట. అది కార్పొరేట్ కంటే నాణ్యమైన విద్య అందిద్దాం. ఇందుకు ఏం చేయాలో చెప్పండి, చేస్తా అంటాడు. నేను చెప్తా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు, ఏం చేసేది ఏం లేదు. దానికి పెద్ద 100 పుస్తకాలు చదవాల్సిన అవసరం లేదు, పెద్ద భూతద్దం పెట్టి వెతకాల్సిన అవసరం లేదు. కార్పొరేట్ స్థాయిలో విద్య అందాలంటే ప్రభుత్వ స్కూళ్ళకు బడ్జెట్ స్థాయి పెంచండి. మీరు ఈ ఉచిత పథకాలు బంద్ చేయి. ఎవడియమన్నాడు? బడ్జెట్ పెట్టు, 30% బడ్జెట్ పెట్టు, కేటాయించి. నువ్వు ఎందుకు కావు? ఆ స్కూళ్ళు మంచిగా కార్పొరేట్ స్థాయిలో తీర్చిదిద్దు. ఓ కంపౌండ్లు కట్టి, ఓ దర్వాజాలు మంచిగా పెట్టు. స్కూళ్ళల్లో టీచర్లను నేను చెప్తున్నా కదా, ఈరోజు నువ్వేదో సూచనలు ఇవ్వన్నావు కాబట్టి నేను చెప్తున్నా. ఎప్పుడైతే ప్రతి ఇయర్ ఎంతమంది విద్యాశాఖలో రిటైర్ అవుతారో ఎంబడే నింపాలని. ఒక్కడుంటే ఒకటి నింపండి, 100 మంది ఉంటే 100 మంది ఉంటే 1000 మంది ఉంటే 1000 మంది నింపండి. ప్రభుత్వ స్కూళ్ళల్లో పిల్లలకు తగ్గట్టు ఉపాధ్యాయులు ఉంటేనే విద్య అందుతుంది. అదేవిధంగా వాళ్ళకు కార్పొరేట్ స్థాయిలో మీటింగ్లు పెడతారు కదా, తల్లిదండ్రులను పిలిచి మీరు కూడా మీటింగ్లు పెట్టండి, మీ ఉపాధ్యాయులు తిరగమనండి. ఇప్పుడు ప్రైవేట్ స్కూళ్ళల్లో కాన్వెన్సింగ్ చేయరా? మొత్తం ఇల్లు తిరుగుతారు కదా, ప్రభుత్వ స్కూళ్ళ ఉపాధ్యాయులను కూడా అట్లా తిరగమనండి, మీటింగ్లు పెట్టమనండి. ఖచ్చితంగా మంచి బట్టలు, షూ మొత్తం కార్పొరేట్ స్థాయి విద్యలో అందించండి. ఎవడొద్దన్నాడు? నేనేమంటున్నా అంటే ఖచ్చితంగా బడ్జెట్ ఎక్కువ కేటాయించండి. బడ్జెట్ ఎక్కువ కేటాయిస్తే చాలు. ప్రభుత్వ స్కూళ్ళల్లో కార్పొరేట్ స్థాయిలో ఉంటే ఎవరైనా వస్తారు. మీరు బడ్జెట్ కేటాయించరు, సలహాలు సూచనలు ఏమంటారు. ఇప్పుడు కేక ఆధ్వర్యంలో ఏదో విద్యాశాఖకు సంబంధించి ఏదో కమిటీ వేసినారు. కమిటీ వేస్తే కాదు కదా, గతంలో మురళి మాజీ ఐఏఎస్ ఆయన ఆధ్వర్యంలో కూడా ఏదో రిపోర్ట్ తెప్పించుకోవడం, దాని మీద ఏం కాలేదు. ఏమవుతుంది? మాటలు కాదు కదా, చేతలు కావాలి కదా. కార్పొరేట్ స్థాయిలో అందాలంటే ఢిల్లీ ప్రభుత్వ స్కూళ్ళని ఆదర్శంగా తీసుకోండి. మీరు దానిని తీసుకోండి. ఫర్నిచర్ కానీ, బోర్డులు కానీ, డిజిటల్ కానీ, స్టేషనరీ కానీ, స్కూల్ గదులు కానీ, ఆ వాతావరణం కానీ, ఇవన్నీ పెంచండి. ఎందుకు కాదంటే నాకు అర్థం కాదు. ఇవాళ భూములు అమ్ముతున్నారు మీరు ఎక్కడికక్కడ. హైదరాబాద్ నగరంలో భూములు అమ్ముతున్నారు. గ్రౌండ్లు చేయండి, అవుటర్ గ్రౌండ్లు కానీ, ఇన్నర్ గ్రౌండ్లు కానీ చేయండి. ఎవరు వద్దన్నాడు? స్కూళ్ళను పెంచాలి కదా, డ్రాప్ అవుట్స్ని తగ్గించాలి కదా. ఇలా నమ్మకం ఎందుకు కోల్పోతుంది? ఇంగ్లీష్ మీడియం విద్యను అందించండి. KG to PG విద్య అనేది గతంలో పెట్టిండ్రు, అది ఏడ ఇంప్లిమెంట్ అయిందో అర్థం కాలేదు. ఎవరయ్యాక అర్థం కాదు. మీరు అంటున్నారు కదా, ఈరోజు చేయండి. ఇంగ్లీష్ మీడియం విద్య KG to PG వరకు పెట్టండి. ఎవడు రాడు? ఇప్పుడున్న ప్రభుత్వ స్కూళ్ళ టీచర్లకు ఇంగ్లీష్ మీడియంపై కొంత అవగాహన కార్యక్రమాలు పెట్టండి. ఎందుకు రారు? ఇవన్నీ సలహాలు సూచనలు కాదా? మీరు చేయనికే చేతగాక మీకు ఇబ్బంది అయ్యి వాళ్ళు ఏడా స్కూళ్ళు ఇంగ్లీష్ మీడియం విద్య చదివి మాకు ఎదురు తిరుగుతారో భవిష్యత్తులో అనే భయం మీకు పట్టుకొని మీరు కథలు పడుతున్నారు. మీరు ఏదో ఇలా శుద్ధపూస మాటలు మాట్లాడుతున్నారు కానీ విద్యాశాఖ మీ దగ్గర పెట్టుకున్నారు. ఎంత కేటాయించారు? పోయినసారి బడ్జెట్లో 7% కేటాయించారు. ఏమైనా సరిపోతుందా? అది ఏమైనా సరిపోతుందా? బడ్జెట్ కేటాయించండి, 30 నుంచి 50% పెట్టండి. ఇలా పల్లెలకు డ్రగ్స్ వీళ్ళేందంటే మీ వల్లనే, మీ పాలకుల వల్లనే కదా. మందును అడ్డగోలుగా తెస్తుంది, డ్రగ్స్ కూడా అట్లే అయింది. ఎక్కడికక్కడ అణచివేయాలి కదా.
మీరు కేవలం మద్యం మీద పడ్డారు. విదేశీ కంపెనీలను తెచ్చి ఆదాయం పెంచే ప్రయత్నాలు చేస్తలేరు. ఇక్కడ నిరుద్యోగులకు ఉద్యోగాలు ఇప్పించే ప్రయత్నాలు చేస్తలేరు. కేవలం మద్యం మద్యం మద్యం. మీరు చేస్తున్నది ఏం సుఖం? గతంలో బీఆర్ఎస్ అట్లే ఉంది, వాళ్ళకంటే మీరు అట్లే ఉన్నారు. అదేదో ఉంది కదా, ఏనుగులు తింటాడు పోతే పీనుగలు తింటాడు వచ్చినట్లు మీది కూడా అట్లే ఉంది. మీదేం సుఖం ఉంది? గత పాలకుల భూదోపిడిని బయట పెట్టండి, ప్రభుత్వానికి ప్రజల మధ్య వారధిగా నిలవండి. గ్రామ పాలనాధికారులతో సీఎం అట 5,000 మందికి నియామక పత్రాలు అందజేత.